ఎన్ఎస్పి ఆర్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి మీరు యూజీ స్టూడెంట్స్ అయినా లేదా పీజీ స్టూడెంట్స్ అయినా అదర్ టెక్నికల్ కోర్సెస్ ఆర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా మీరు కనుక ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్లయితే దట్ టు బి మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, ప్రజెంట్ మీ యొక్క అప్లికేషన్ ఇంకా పెండింగ్లోనే ఉందా లేదా రిజెక్ట్ చేశారా, ఇఫ్ రిజెక్ట్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ రిజెక్ట్ చేస్తే మనకి ఏ విధంగా తెలుస్తుంది అండ్ దాంతోపాటు ఇఫ్ స్కాలర్షిప్ అనేది మనకు పడినట్లయితే అది మనకి ఏ విధంగా తెలుస్తుంది అని సో మెనీ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఎన్ఎస్పి స్కాలర్షిప్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ సేమ్ టైం స్టేటస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఎన్ఎస్పి ఆర్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రీవియస్లో ఆల్రెడీ ఎన్ఎస్పి స్కాలర్షిప్ సంబంధించి ప్రతి టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి లేదా రెన్యువల్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించిన టోటల్ స్టెప్స్ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసే వరకు ఏ స్టెప్స్ అయితే ఉంటాయో ప్రతి టాపిక్ గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ప్రజెంట్ మన యొక్క టాపిక్ వచ్చేసి మనం అప్లై చేసిన తర్వాత స్కాలర్షిప్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది కాబట్టి స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇక్కడ స్టూడెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం స్టూడెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే స్టూడెంట్స్ సంబంధించి మల్టిపుల్ సర్వీసెస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ స్కాలర్షిప్ అప్లైకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఓటీఆర్కి సంబంధించిన నెంబర్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావచ్చు లేదా విత్ ఆధార్ కార్డ్ డీటెయిల్ ద్వారా అయితే లాగిన్ అవ్వచ్చు. మేము వచ్చేసి ఇక్కడ మా యొక్క ఓటీఆర్ లాగిన్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాం. దానికోసం ఇక్కడ ఓటీఆర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు ఓటీఆర్ మర్చిపోయినా మీ పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ ఫర్గాట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు లేదా పాస్వర్డ్ రీసెట్ చేయడానికి మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ కూడా మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఎనీవే ఇక్కడ మీ యొక్క ఓటీఆర్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన యొక్క ఓటీఆర్ నెంబర్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే లాగిన్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు లాగిన్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది స్కాలర్షిప్కి సంబంధించి. ఆ తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఈ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ కరెంట్ స్టేటస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఇది 23 బ్యాచ్లో జాయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 23-24కి సంబంధించిన స్టూడెంట్స్ వారికి సంబంధించి టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అమౌంట్ రిసీవ్ అయిన క్యాండిడేట్ యొక్క స్టేటస్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఈ విధంగా అన్ని స్టెప్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, సెలెక్ట్ అయితే అమౌంట్ వస్తుందా రాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ సెంట్ టు ది పిఎంఎఫ్ ఫర్ పేమెంట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీకు స్టేటస్ అని వచ్చినట్లయితే మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదా మీది వెరిఫికేషన్ ప్రజెంట్ ఎక్కడైతే ఉందో పెండింగ్ ఎట్ కాలేజ్ అంటూ లేదా పెండింగ్ ఎట్ నోడల్ ఆఫీస్ అంటూ లేదా పెండింగ్ ఎట్ మినిస్ట్రీ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు సంబంధించి. ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి జనరల్గా. ఇక్కడ డిస్ప్లే అవ్వలేదంటే నో ప్రాబ్లం. తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వెరిఫికేషన్ డీటెయిల్స్లో కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోగానే మనం ఏ కాలేజ్లో అయితే చదువుతున్నామో ప్రజెంట్ లేదా మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ అథారిటీస్ మీరు ఆ కాలేజ్లో చదువుతున్నారా లేదా అనేది వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ స్కాలర్షిప్కి అప్లై చేశారనుకోండి, అప్ టు పీజీ వరకు ఆల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్, మీ యొక్క ఇన్కమ్, మీ కేటగిరీ సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అదర్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం. మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని కాలేజ్ అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. కాలేజ్లో నోడల్ ఆఫీస్ సెక్షన్ సంబంధించి స్కాలర్షిప్ సెక్షన్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ ఎస్ అని అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తే మీకు వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ కాలేజ్ అథారిటీస్ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ నోడల్ ఆఫీసర్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. నోడల్ ఆఫీసర్ వెరిఫై చేస్తే ఎస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మీకు ఇక్కడ నో అని అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూప్లికేట్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారంటే మీరు కనుక మల్టిపుల్ ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేసినా లేదా అదర్ ఈక్వాలెంట్ స్కాలర్షిప్ అప్లై చేసినా కూడా సమ్ టైమ్స్ ఇక్కడ ఎస్ అని అయితే ఉంటుంది. వాళ్ళు ఏదైనా డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఈ టాపిక్ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. మేము తెలంగాణ విద్యార్థులం సార్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులం సార్, మేము తెలంగాణ స్కాలర్షిప్తో పాటు ఈ యొక్క ఎన్ఎస్పి అప్లై చేసుకోవచ్చా, రెండు స్కాలర్షిప్ అప్లై చేయొచ్చా, లేదా మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కాలర్షిప్తో పాటు ఈ యొక్క ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేయొచ్చు అంటూ క్వైరీ చేస్తారు. నో ప్రాబ్లం, రెండు స్కాలర్షిప్స్ కూడా అప్లై చేయొచ్చు. బట్ మీరు కాలేజ్ అథారిటీస్ని అయితే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ సంబంధించి. తర్వాత వచ్చేసి
ఇఫ్ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అవ్వని వరకు అంటే సెలెక్ట్ ప్రాసెస్ వరకు వెళ్ళలేదనుకోండి నో అనే ఉంటుంది. సో నో అని ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ ఇయర్లో వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అప్పుడు ఎస్ అనేది అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో వన్స్ మీకు ఎస్ అని వచ్చినట్టయితే మీరు స్కాలర్షిప్కి సెలెక్ట్ క్యాండిడేట్ కింద డిసైడ్ కావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత కొన్ని మంత్స్కి కానీ కొంత టైం తీసుకొని అయితే మనకు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఫైనల్గా స్కాలర్షిప్ అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ వచ్చేసి ప్రజెంట్ అయితే 2 స్టేజ్లో అయితే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనమాట. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఏదైనా రిమార్క్స్ మీరు క్యాస్ట్ రాంగ్ అప్లోడ్ చేసినా లేదా మీకు సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చినా లేదా అదర్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినా కూడా రీఅప్లోడ్ చేయమంటూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సేమ్ టైం మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి కూడా వాళ్ళ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ పెండింగ్ అయిందా, వెరిఫికేషన్ అప్డేట్ అయిందా కాలేదా అనేది కూడా ప్రతి అప్డేట్స్ మీకు సెండ్ చేస్తారు. మీరు అలా చూడాల్సి ఉంటుంది. ఇఫ్ అమౌంట్ శాంక్షన్ అయినట్లయితే ఈ విధంగా స్కాలర్షిప్ అమౌంట్ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో 1,50,000 అయితే రావడం జరిగింది. 1,50,000 ఫర్ ఇయర్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. సో 2 ఇయర్స్కి సెలెక్ట్ అయినట్టయితే మీకు 3 lakhs అయితే రావడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ సంబంధించి. ఇఫ్ ఒకవేళ మీరు రిజెక్టెడ్ అయినా అదర్ స్టేటస్ ఏమైనా ఉన్నట్లయితే దానికి మీ సర్టిఫికేట్స్ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలని కూడా ఇక్కడ నేను క్లియర్గా అయితే వెరిఫై చేసి చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. సో మీ యొక్క అప్లికేషన్ కనుక కాలేజ్ అథారిటీస్ రిజెక్ట్ చేసినా లేదా నోడల్ ఆఫీస్ వారు రిజెక్ట్ చేసినా కూడా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మెసేజ్ వస్తే సో మీరు ఏ అప్లికేషన్ అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో దాని ద్వారా మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవుతున్నాము. అండ్ వన్స్ లాగిన్ అవ్వగానే నెక్స్ట్ మనకి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కరెంట్ స్టేటస్ అయితే ఉంటుంది. ప్రీవియస్లో నేను చూపించింది టోటల్ సక్సెస్ అయింది కాబట్టి అక్కడ సెండింగ్ టు పేమెంట్ ఫర్ పర్సన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి అప్లికేషన్ మార్క్డ్ డిఫెక్టివ్ బై ది స్టేట్ నోడల్ ఆఫీసర్ అని. మీరు ఏదైనా రాంగ్ అప్లోడ్ చేస్తే ఇర్రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే దాన్ని పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా ఇన్స్టిట్యూట్ ఎవరు వెరిఫై చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మాక్సిమం కొన్ని యూనివర్సిటీస్ ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్ అయితే ఇవ్వరు. తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ డీటెయిల్స్ చూడొచ్చు ఇక్కడ. సో స్కూల్ కాలేజ్ వెరిఫైడ్ అయిందంటే వెరిఫైడ్ కాలేజ్ అని చూపిస్తున్నారు. నోడల్ ఆఫీసర్ వెరిఫై అయిందంటే కాలేజ్ అని చెప్తున్నారు. డూప్లికేట్ ఫండ్ అంటే నో అని అయితే ఇవ్వడం జరిగింది. మెరిట్ స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. సో ఇది రీసెంట్గా అప్లై చేశారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు మీ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి. కాలేజ్ వెరిఫికేషన్ అయిపోతే ఎస్ వస్తుంది, నోడల్ ఆఫీస్ వెరిఫికేషన్ అయిపోతే ఎస్ వస్తుంది. ఇది వెరిఫికేషన్ అవ్వలేదు, పెండింగ్లో పెట్టారు. సో దట్ మీన్స్ రిమార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మైల్ స్టోన్స్ పైన క్లిక్ చేస్తే రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కాలేజ్ వాళ్ళు అయితే వెరిఫై చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అండర్ వెరిఫికేషన్ ఆఫ్ ది నోడల్ ఆఫీసర్. వీళ్ళు వెరిఫై చేశారు, ఎటువంటి రిమార్క్స్ ఇవ్వలేదు. సో వీళ్ళు దాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారంటే నోడల్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో నోడల్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ మనకు సో అల్లం అయినారెడ్డికి సంబంధించి 26/11/2025 రోజు అయితే వెరిఫై చేయడం జరిగింది. సో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఓబీసీకి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు అని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయాలి. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఓబీసీ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలి. రీఅప్లోడ్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మరి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే జస్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం కోసం మళ్ళీ డైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క టోటల్ స్టెప్స్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే చేసామో మీ యొక్క జర్నల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, స్కీమ్ డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ కేటగిరీకి సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ గురించి రిమార్క్ పెట్టారు కాబట్టి మనం ఓబీసీ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయడం కోసం స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఆల్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయని కూడా వెరిఫికేషన్ చేసుకొని రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు ఏ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ స్కీమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతాయి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సో మీకు సంబంధించి ఇక్కడ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ ప్రకారం మీరు ఓబీసీ పెట్టారు కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తెలంగాణ విద్యార్థులు అయినట్టయితే సో మీరు ఓన్లీ బీసీఏ బీసీబీ సర్టిఫికేట్స్ పెడితే యాక్సెప్ట్ అయితే చేయరు కాబట్టి రిలవెంట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇలా సర్టిఫికేట్స్ చెక్స్
సెక్షన్కి వచ్చిన తర్వాత మీకు కనుక రీమార్క్స్ ఉంటే ఈ విధంగా రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్యాండిడేట్ అనేవారు సో లాస్ట్ టైం ఏం అప్లోడ్ చేశారనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చేసి తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, కమ్యూనిటీ సర్టిఫికేట్. బట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సింది కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కాదు, ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో దానికోసం మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓబీసీ సర్టిఫికేట్ అయితే మేము ప్రజెంట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే సో ఆ సర్టిఫికేట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఒకసారి ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి, కరెక్ట్ అప్లోడ్ చేసామా లేదా అనేది ప్రివ్యూ చూడాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఓబీసీ అయితే ప్రజెంట్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే యువర్ డాక్యుమెంట్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సో ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అనేది ఉంటుంది, ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత సేమ్ టైం మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మెసేజ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ ఒక 2 days తర్వాత కానీ 3 days తర్వాత కానీ మనం అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఓబీసీ అనేది సో ఆ నోడల్ ఆఫీసర్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేశారా లేదా అని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీరు స్టేటస్కి అయితే రావాలి. ఇక్కడ చూడండి ప్రీవియస్లో మనకు వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ రీమార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి అప్లికేషన్ అండర్ ప్రాసెస్ వెరిఫికేషన్ అయితే ఇన్స్టిట్యూట్ లెవెల్ అయితే ఉంది. సో మీకు సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వెరిఫై చేయడం కోసం అయితే వెయిటింగ్లో ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తారు. రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇప్పుడు ఎస్ రావడం జరిగింది. ప్రీవియస్లో నో అయితే ఉంది, ఇప్పుడు ఎస్ రావడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ నోడల్ ఆఫీసర్ వాళ్ళు అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేస్తే ఎస్ వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ మనకు సంబంధించిన వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయితే మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ సో సెలెక్టెడ్ కాలమ్ సంబంధించిన దాంట్లో కూడా సో మనము ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది మైల్ స్టోన్స్లో. సో నాట్ దట్ వెరిఫికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి మీరు సెలెక్ట్ అయినట్టయితే ఇక్కడ సెలెక్టెడ్కి సంబంధించి ఎస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ వచ్చినట్టయితే మనకు అమౌంట్ అయితే త్వరలోనే వస్తుందని అర్థమైతే పడుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ క్యాండిడేట్ ఏంటంటే ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లై చేసి వదిలేయడం కాదు, మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి, మీ మొబైల్కి వచ్చే అప్డేట్స్ని కూడా పట్టించుకోవాలి. అలా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ డౌట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము మళ్ళీ డీటెయిల్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటి అంటే మీరు తెలంగాణ స్కాలర్షిప్ అండ్ ఎన్ఎస్పీ రెండింటికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. బట్ కాలేజ్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే